భోగాపురం అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గేట్వే ట్రంపెట్ బ్రిడ్జ్ కనెక్టివిటీ రోడ్డు పనులు పూర్తి కావచ్చాయి. ప్రధాని మోడీ ప్రారంభించబోతున్న ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వెళ్లేందుకు రహదారి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ రహదారి నుంచి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం నుంచి ప్రయాణికుల వాహనాలు ఎయిర్పోర్ట్ చేరుకునేందుకు ట్రంపెట్ బ్రిడ్జ్ ప్రధాన రహదారిగా నిలవనుంది. ఈ బ్రిడ్జ్ పనులు ఆగస్టు 1వ తేదీలోపు పూర్తి కావడానికి అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. ఇక బ్రిడ్జ్ పనులపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. భోగాపురం అల్లూరు సీతారామరాజు విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమైతే కానుంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్పోర్ట్కి సంబంధించి పూర్తి స్థాయిలో కనెక్టివిటీ రోడ్లు పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ప్రజెంట్ నేషనల్ హైవే దగ్గర ఉన్నాము. అయితే ఈ నేషనల్ హైవే దగ్గర నుంచి విశాఖపట్నం నుంచి వచ్చే వాహనాలు, అలాగే శ్రీకాకుళం నుంచి వచ్చే వాహనాలు, విజయనగరం నుంచి వచ్చే ప్రయాణికుల వాహనాలు ఇక్కడ మనం ప్రజెంట్ ఎక్కడైతే ఈ ట్రంపెట్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ట్రంపెట్ బ్రిడ్జ్ నుంచి నేషనల్ హైవే నుంచి వచ్చిన వెహికల్స్ ప్రయాణికులు పూర్తి స్థాయిలో ఈ ట్రంపెట్ బ్రిడ్జ్ పై నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోవాల్సి వస్తుంది. అయితే ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్కి ముఖద్వారంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రంపెట్ బ్రిడ్జ్ పైనే పాసింజర్స్ అయితే ఇక్కడ నుంచి ప్రయాణం చేయడానికి మార్గం అయితే సుగమమైంది. అయితే ఈ ట్రంపెట్ బ్రిడ్జికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఇక్కడ రైతులు ఏవైతే భూములు కోల్పోయారో వాళ్ళకి కాంపెన్సేషన్ అయితే ఇచ్చారు. మరికొంతమంది రైతులకి ఇంకా కాంపెన్సేషన్ ఇవ్వాలి. అది న్యాయస్థానం పరిధిలో ఉన్న నేపథ్యంలోనే ఇంతవరకు ఇక్కడ పనులు నత్తనడకనైతే సాగాయి. ఏదైతే దేశ ప్రధాని రావటం ఇక్కడ ఆగస్టు 1న ప్రారంభించడం, ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభించడంతో మళ్ళీ పనులు అయితే ఊపందుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఏపీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు నేతృత్వంలో ఇప్పటికే ఈ ట్రంపెట్ బ్రిడ్జ్ పనులు చకచకా జరిగేందుకైతే ఇప్పటికే అధికారులను ఆదేశించారు. మరోవైపు జిఎంఆర్ సంస్థ ఏదైతే ఉంది, జిఎంఆర్ సంస్థ అధికారులతో సమీక్షించారు. శరవేగంగా ఈ ట్రంపెట్ బ్రిడ్జ్ పనులు అయితే కనుక భోగాపురం విమానాశ్రయానికి అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ వెహికల్స్ అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇక్కడ ఈ ట్రంపెట్ బ్రిడ్జికి సంబంధించి అలాగే అప్రోచ్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఈ అప్రోచ్ రోడ్డుకు సంబంధించినటువంటి రైతులకి కొంతమేర దాదాపుగా 70 మంది రైతులైతే దీనికి సంబంధించి భూములు అయితే ఈ రోడ్డుకి ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇప్పటికే 50 మంది రైతులకి పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించినట్లు తెలుస్తుంది. మరోవైపు ఇంకా 20 మంది రైతులకి ఇంకా ఈ రోడ్డు పనులు, అప్రోచ్ రోడ్డు పనులకి సంబంధించినటువంటి అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి అధికారులు అయితే మనకి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ట్రంపెట్ బ్రిడ్జి పనులు పూర్తి స్థాయిలో శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇటు శ్రీకాకుళం, విశాఖపట్నం, అలాగే విజయనగరం కానుకున్నటువంటి ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు పూర్తి స్థాయిలో ఈ ట్రంపెట్ బ్రిడ్జ్ నుంచే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి అయితే పూర్తి స్థాయిలో చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ట్రంపెట్ బ్రిడ్జ్ పనులైతే శరవేగంగా జరిపేందుకు అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. దీనిపైన ప్రతి గంటకు సమీక్షిస్తున్నారు. ఆ పనులు వేగవంతం చేసేందుకైతే అధికారులు దగ్గరుండి ఈ జిఎంఆర్ సంస్థతో పనులు చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఈ ట్రంపెట్ బ్రిడ్జ్ నుంచి కూడా మనం చూడవచ్చు అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏటీసీ టవర్ కూడా కనిపిస్తుంది. అయితే ఈ ట్రంపెట్ బ్రిడ్జ్ భోగాపురం ఎయిర్పోర్ట్కి ఒక ముఖద్వారంగా మారనుంది. ఈ ట్రంపెట్ బ్రిడ్జ్ నుంచి కూడా పూర్తి స్థాయిలో భోగాపురం చేరుకోవడానికి మార్గం అయితే సుగమం చేశారు. ఏదేమైనా ఈ బ్రిడ్జ్ పైన రాకపోకలు సజావుగా సాగాలంటే ఖచ్చితంగా ఆగస్టు 1 కల్లా ఇది కంప్లీట్ అవ్వాలి. ఇప్పటికే దాదాపుగా తుది దశకి అయితే ఈ బ్రిడ్జ్ చేరుకోవడం అయితే జరిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి వీడియో జర్నలిస్ట్ హోమ మహేశ్వరతో శ్రీధర్, HM టీవీ, విజయనగరం.